ప్రతాప్ ఎకో ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మనం NH-163 అంటే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడు మనం ఆరేపల్లి గుట్ట దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్ట ఆరేపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం గుట్టకి ఇటు దిక్కు వచ్చినాం. చూడండి, ఇప్పుడు మనం ఈ గుట్టకి దిగువన మనకి పాటిగడ్డ ఉన్నది. పాటిగడ్డ అంటే ఒకప్పుడు నవీన శిలాయుగంలో లేదా పెద్దరాతి యుగంలో ఆదిమానవులు నివసించిన ప్రాంతం. కాలక్రమంలో ఈ పాటిగడ్డ అంటే వాళ్ళ నివసించిన ప్రాంతం కాలగర్భంలో కలిసిపోయింది. అయితే ఇది పాటిగడ్డ వాళ్ళు నివసించిన ప్రాంతం అని మనం ఎలా గుర్తించుకోవాలంటే, ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాలం నాటి పెంకలు మనకు కనిపిస్తాయి. చూడండి, ఇది ఎర్రగా ఉంది. ఇది దాంతోపాటు ఇక్కడ మనకి పెద్దరాతి యుగానికి సంబంధించిన సిక్కం రాళ్ళు కూడా కనిపిస్తుంది. చూడండి, ఈ సిక్కం రాళ్ళు ఎందుకు ఉంటాయంటే, ఇక్కడ ఇనుముని సంగ్రహించే ఒక ఇనుప ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో పెట్టిండ్రు. అట్లనే ఇక్కడ మనకి కొన్ని రాతి పనిముట్లు కూడా కనిపిస్తాయి. ఇదొక మట్టి పాత్ర. ఇక్కడ కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన కుండ పెంకలు కావచ్చు ఇవి. మిత్రులారా, చూడండి, అక్కడ మనకి గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట కిందనే పాటిగడ్డ ఉన్నది. పాటిగడ్డ అంటే ఒకప్పుడు నవీన శిలాయుగంలో ఆది మానవుడు నివసించిన ప్రాంతం. కాలక్రమంలో ఈ పాటిగడ్డ అంటే కాలక్రమంలో ఈ గ్రామం అనేది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ వాళ్ళు ఉపయోగించిన అనేకమైన కుండ పెంకలు మనకు కనబడ్డాయి. ఇప్పుడు నాటి ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డల్ని కూడా చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఇది నాటి నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డలి ఇది. ఇక్కడ చూడండి, కొండ గుహల్లో ఆది మానవుడు పాదరాతి యుగంలో నివసించిండు. పాదరాతి యుగం, దాని తర్వాత వచ్చిన మధ్యరాతి యుగాల్లో కూడా ఆది మానవుడు కొండ గుహల్లో నివసించిండు. వర్షానికి, ఇతర ఎండకి, వానకి, చలికి మొత్తం కొండ గుహల్లోనే తలదాచుకున్నాడు. దీని తర్వాత పాదరాతి యుగం మరియు మధ్యరాతి యుగాల తర్వాత వచ్చింది నవీన శిలాయుగం. ఈ నవీన శిలాయుగంలో ఆది మానవుడు కొండ దిగి కొండ కిందనే నివాసం ఏర్పరచుకున్నాడు అన్నమాట. అంటే నవీన శిలాయుగం అంటే కొత్త రాతి యుగం. ఈ కొత్త రాతి యుగంలో ఆది మానవుడు కూడా కొంచెం అభివృద్ధి చెందిండు. అప్పుడే వ్యవసాయం చేసిండు, అప్పుడే రాతి గొడ్డలను తయారు చేసుకున్నాడు. చూడండి, ఇది నాకు దొరికిన రాతి గొడ్డ. మిత్రులారా, అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, గుట్ట ముందటనే ఇక్కడ మనకి ఒక బెడ్ రాక్ ఉంది. ఈ బెడ్ రాక్ మీద ఆది మానవుడు నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఈ రాతి గొడ్డలను పదును చేసుకున్నాడు అన్నమాట. పాత రాతి యుగంలో తన రాతి గొడ్డలంతా రఫ్గా ఉండేది. నవీన శిలాయుగానికి వచ్చేసరికి తన నవీన ఆలోచన అంటే కొత్తదనం అన్నమాట. ఆ కొత్త ఆలోచనలతోని తన పనిముట్లని ఇంకా పదును చేసుకున్నాడు. ఎట్లా పదును చేసుకున్నాడు అంటే, ఇక్కడ మీకు ఒక గ్రూవ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రూవ్లనే పదే రాకడం వల్ల, ఇలా పదే ఇట్లా రాకడం వల్ల ఇది చాలా నునుపుగా అవుతుంది అన్నమాట. చూడండి, ఇది చాలా నునుపుగా ఉంది. ఇది ఇందులోనే తను రాతి గొడ్డలని పదును చేసుకున్నాడు. ఇక్కడ మనకి ఇలాంటి నూరుడు గుంతలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, బొగ్గు ముక్కేది. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, బొగ్గు ముక్కు. ఇక్కడ కూడా ఒకటి. ఈ నూరుడు గుంతలు ఎక్కువగా ఇక్కడ వాటర్ పూల్ పక్క పోంటే మనకు కనిపిస్తాయి. ఇక్కడ కూడా కొన్ని గ్రూవ్స్ ఉన్నాయి, చాలా పెద్ద సైజులో ఉంది. ఇదంతా పెద్ద గ్రూవ్ అన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం, నాతో రండి. చూడండి, ఫ్లవర్స్.
చూడండి, ఆది మానవుడి పెద్దరాతి యుగానికి సంబంధించిన డాల్మెన్స్ ఏమైనా కనిపిస్తాయో చూస్తున్నాను. మొత్తం చెట్ల పొదలతో నిండిపోయి ఉన్నది. పైకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది, అయినా కూడా ముందుకు వెళ్దాం. మిత్రులారా, మనం దాదాపు 99% గుట్ట పైకి వచ్చినాం. ఇంకొక శాతం వస్తే పైకి వచ్చినట్టే. మనం గుట్ట మీదకి వచ్చినాం. గాలి మాత్రం విపరీతంగా ఎత్తాలి. చూడండి, మీకు అక్కడ వరంగల్ ఓఆర్ఆర్ కనిపిస్తుంది. అయితే ఈ గుట్ట మీద డాల్మెన్ సమాధులు ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే ఇక్కడ గుట్ట మీద చాలా వరకు భారీ పనుల్లో మొత్తం బండలన్నింటినీ తొలగించారు. అంచేత ఇక్కడ ఈ గుట్ట మీద ఎలాంటి డాల్మెన్ సమాధులు ఉండవు. కాకపోతే ఈ వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంది.